హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ప్రాబ్లం వచ్చేసి చాప్టర్ నెంబర్ 3 నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 3.3 నుంచి సెకండ్ ప్రాబ్లం అనమాట. సెకండ్ ప్రాబ్లంలో మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ఈచ్ కేస్ విత్ ద గివెన్ నంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్ జీరోస్ రెస్పెక్టివ్లీ అని మెన్షన్ చేశారు. అంటే ఏం ఫైండ్ చేయమన్నారు? క్వాడ్రాటిక్ పాలినామియల్ అనమాట. ఓకేనా? ఏమేమి ఇచ్చారు మనకి? with the given numbers as the sum and product of its zeros respectively అని ఇచ్చారు. అంటే మనకి ఏమేమి ఇచ్చారు? ఇక్కడ జీరోస్ ఇచ్చారనమాట. ఓకేనా? జీరోస్ అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అని కూడా మెన్షన్ చేశారు. అంటే ఏంటి? ఫస్ట్ వన్ ఏంటిది? సమ్ ఆఫ్ జీరోస్ అనమాట. సెకండ్ వన్ ఏంటిది? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అనమాట. అంటే ఎలా రాసుకోవాలి చూడండి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం 1/4, -1 అని మెన్షన్ చేశారు కదా. 1/4 అనేది ఏంటిది? సమ్ ఆఫ్ జీరోస్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు 1/4. అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? -1. అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు -1 అనమాట. ఓకేనా? సో మీకు ప్రీవియస్ షార్ట్లో నేను అప్లోడ్ చేశాను ఫార్ములా. ఒకవేళ చూడకపోతే చూడండి. ఓకేనా? ఫార్ములా వచ్చేసి ఏంటంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా కే ఇంటూ. ఓకేనా? వేర్ k ఈజ్ ఏ కాన్స్టెంట్ అనమాట. k ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ 1 అని తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? సో 1 అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అవుతుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ సేమ్ యాస్టీజ్ రాసుకున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? 1/4 అనమాట. ఇంటూ ఇక్కడ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ కూడా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత? -1 అనమాట. ఓకేనా? సో ఎక్స్ స్క్వేర్ -1/4 ఇంటూ ఎక్స్ -1 అనమాట. టోటల్ ఎల్సిఎం తీసుకుంటున్నా. 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ -4 హోల్ డివైడెడ్ బై 4. ఇక్కడ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అన్నాం కాబట్టి ఇక్కడ 0 తీసుకున్నాం ఈక్వేషన్. ఓకేనా? 4 ఇటు వెళ్ళిపోయిన దానికి ఏమైపోతుంది? 0 అవుతుంది. సో 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ -4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? సో మనకి వచ్చే వాల్యూ ఎంత? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి? 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ -4 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇదేంటిది? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? మనకు చూసారా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఏంటి? క్వాడ్రాటికే కదా. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సేమ్ యాస్టీజ్ ఇలాగే మిగిలిన క్వశ్చన్స్ కూడా చేయండి. ఒకవేళ ఏదన్నా డౌట్ వస్తే కమెంట్ చేయండి, నేను దాన్ని మళ్ళీ మీకు ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెక్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్.